స్వాగతం, శుభస్వాగతం. మా దివ్యవాణి ప్రేక్షకులకు ఘన స్వాగతం. మనం గత ఎపిసోడ్లో 2వ పత్రంలోని 4వ అంశాన్ని చూసాము. ఏ విధంగా ప్రచురణకర్తలు అలానే ప్రసారకర్తలు ఇద్దరూ కూడాను ఎంత అవగాహనతో ఎంత చక్కగా ప్రజలకు విషయాలను అందించాలని, పొరపాట్లు లేకుండా వాటిని అందిస్తూ చెడు ప్రభావం అన్నటువంటిది లేకుండా తెలియవలసినటువంటి విషయాలను మాత్రమే చక్కగా ప్రసారం చేయాలని, చెడు ప్రభావం ఉన్నటువంటి విషయాలను ప్రసారం చేయకూడదని తెలియనటువంటి శ్రీసభ మనకు బోధించినటువంటి ఆ విషయాలు తెలుసుకున్నాం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులు మనకున్నారు. వారికి కూడా మనం స్వాగతం పలుకుదాము. సిస్టర్ కీర్తన గారు, అలానే కుమారి పోలిశెట్టి స్రవంతి గారు వచ్చి ఉన్నారు. మీకు కూడా స్వాగతం అండి. మీ యొక్క రాక వలన మాకు చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే మీ యొక్క ఉనికి వలన ఈ యొక్క ప్రసారంలో మరింత బలం చేకూరుతూ ఉన్నది. అలానే కొన్ని విషయాలు ఇంకా అధికమధికంగా తెలుసుకోవటానికి, విపులంగా వివరంగా తెలుసుకోవటానికి అవకాశం ఇస్తూ ఉన్నారు మీ ప్రశ్నల ద్వారా. కనుక మా ప్రేక్షకులకు ఈ యొక్క సందేశం అన్నటువంటిది చాలా చక్కగా వెళ్తూ ఉందని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ విధంగా వెళ్తుంది అని నేను భావిస్తూ ఉన్నాను. అందుకు దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటూ ఉన్నాను. అలానే ప్రేక్షకులైనటువంటి మీకు ఎంతో శ్రద్ధతో ఆలకిస్తూ ఉన్నారు. అందుచేత మీకు కూడా నేను వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఇలానే మీరు శ్రద్ధగా ఆలకించి అనేక విషయాలు, మంచి విషయాలు తెలుసుకొని తెలియనటువంటి శ్రీసభ ఏమి బోధిస్తుందో వాటిని తప్పకుండా మీరు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది. కనుక వాటిని తెలుసుకొని మీరు మంచి క్రైస్తవ బిడ్డలుగా, ఈ లోకానికి వెలుగు పుత్రులు పుత్రికలుగా జీవించాలని మేము ఆశపడుతూ ఉన్నాము ఈ దివ్యవాణి ఛానల్ ద్వారా. ఈరోజు మనం చూడాల్సినటువంటి అంశము 5వ అంశము, 2వ అధ్యాయంలోని, అంటే 2వ పత్రికలోని అంశం ఇది. 5వది వారికి, అంటే ఈ ప్రచురణకర్తలు అలానే ప్రసారకర్తలు సత్యనిష్ట ఉండాలి అని అంటుంది. ఈ ప్రసారం చేసేటటువంటి వాళ్ళకి సత్యనిష్ట, సత్యము అంటే మీకు తెలుసును, అంటే దాని మీద నిష్ట ఉండాలి. నేను సత్యాన్నే ప్రకటిస్తాను, నేను సత్యాన్నే జీవించి ఆ జీవించినటువంటి విధానాన్ని నేను ప్రసారం చేస్తాను, నేను ప్రచురిస్తాను అన్నటువంటి ఆ నిష్ట కలిగి ఉండాలి. ఇది ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ అటువంటి సత్యనిష్ట కలిగి ఉండాలి. మరీ ముఖ్యంగా ప్రసారం చేసేటటువంటి వారు, ప్రచురణకర్తలు, వీరందరూ కూడాను ఆ నిష్ట కలిగి ఉండాలని తెలియనటువంటి శ్రీసభ చాలా గట్టిగా మనకు తెలియపరుస్తూ ఉన్నది. స్వచ్ఛమైన అంతరాత్మను కలిగి ఉండాలని కూడా తెలియపరుస్తున్నాను. అంటే కల్మషం లేకుండాను, ఏ రకమైనటువంటి కల్మషం లేకుండా మంచి మనస్సుతో ఈ సత్యాన్ని ప్రకటించడానికి ఉద్దేశపడి ఉండాలి అని తెలియనటువంటి శ్రీసభ మనకు తెలియపరుస్తుంది. ఎందుకంటే వివాదాస్పదమైనటువంటి విషయాలను అందిస్తున్నప్పుడు స్వచ్ఛంగా ఉండాలి మనస్సు. ఏ ప్రక్క ఒరిగిపోవటానికి లేదు. స్వచ్ఛంగా ఉన్నటువంటి మనిషి ఈ వివాదాస్పదమైనటువంటి విషయాలను అందిస్తున్నప్పుడు ఆత్మసాక్షిగా, నిష్పక్షపాతిగా వ్యవహరించాలని తెలియనటువంటి శ్రీసభ తెలియపరుస్తూ ఉన్నది. అంచేత అటు ఒరిగి ఇటు ఒరిగి వీళ్ళ తరపున మాట్లాడుతాను లేకపోతే వాళ్ళ తరపున మాట్లాడుతాను అన్నటువంటి ఆ యొక్క విధానం మనకు ఉండకూడదు. అలానే ఆత్మసాక్షిగా, అంటే ఇది సత్యము అని నీకు తెలిసినప్పుడే, అంతేగాని అది సత్యమో కాదో అని ఆ యొక్క మధ్య విధానంలో ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంతేనా?
నీకు సత్యమని తెలిసినప్పుడే సత్యాన్ని చెప్పాలి. ఇది నిజము అని నీకు తెలిసినప్పుడు ఆ నిజాన్ని నువ్వు చెప్పాలి. అంతేగాని ఇది సత్యమో కాదో, ఇది అసత్యమో, లేకపోతే ఇది నమ్మకమైనటువంటిదో కాదో నాకు తెలియదు అయినా నేను చెప్తున్నాను అన్న విషయం ఉండకూడదు. ప్రచురణకర్తలకు కానీ అంటే చెప్పేటటువంటి విషయం స్పష్టంగా ఉండాలి, అది సత్యమైనదే ఉండాలి, నిష్పక్షపాతమైనదే ఉండాలి. కనుక ఆ మాట్లాడేటప్పుడు విషయాన్ని తెలియపరిచేటప్పుడు ఆ యొక్క వ్యక్తి వక్త కానీ లేకపోతే ప్రసారణ చేసేటటువంటి వ్యక్తులు కానీ చాలా జాగ్రత్త వహించాలని తెలియనటువంటి శ్రీసభ బోధిస్తూ ఉన్నది. సమాచార ప్రాధాన్యం, సమాచార సేకరణ, ప్రచారణ గురించి తెలుసుకుందాము అని తెలియనటువంటి శ్రీసభ ఇప్పుడు మనల్ని కోరుతూ ఉన్నది. అంటే ప్రాధాన్యం, ఇప్పుడు సమాచార ప్రాధాన్యం అన్నటువంటిది ప్రపంచంలో ప్రస్తుతం చాలా గట్టిగా ఉంది. ఎక్కడెక్కడో జరిగేటటువంటి విషయాలు వెంటనే ప్రసారం కావటం మనం చూస్తూ ఉన్నాం. అలానే పత్రికల్లో కూడాను ప్రచురణ కావటం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనిషి ప్రతి ఒక్కరు కూడాను చదువు వచ్చినా రాకపోయినా సరే విషయాలు తెలుసుకుందాం అన్నటువంటి ఒక జిజ్ఞాస ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. కనుక ఈ ప్రాధాన్యత అన్నటువంటిది సంతరించుకుంది. ఈ ప్రసరణలో కానీ ప్రచురణలో కానీ ఈ ప్రాధాన్యత అన్నటువంటిది సంతరించుకుంది. అంటే ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట. ఈ ప్రపంచం ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రసార సాధనాల మీద నడుస్తూ ఉన్నది చెప్పాలంటే. కనుక మనం చాలా జాగరూకులమై వెంటనే విషయాలు తెలుసుకోవటానికి, ఇతరులకు తెలియపరచడానికి మనం సిద్ధంగా ఉండాలి. అందులో ముఖ్యంగా క్రైస్తవ బిడ్డలు. ఎందుచేతనంటే ఇది క్రీస్తు ప్రభు యొక్క సందేశాన్ని అందించటంలో ఎంత హుషారుగా ఉండాలో అంత హుషారుగాను సమాచారాన్ని చేరవేయటానికి, ఆ క్రీస్తు ప్రభు మనకు అందించినటువంటి విషయాలను ఇతరులకు తెలియపరచడానికి మనం సిద్ధంగా ఉండాలి. కంకణం కట్టుకోవాలి, నడుం బిగించాలి. అప్పుడు మనం ఇతరులకు విషయాలను చక్కగా చేరవేయగలుగుతాము. అందుచేత ఈ ప్రసారణ అన్నటువంటిది, ప్రచురణ అన్నటువంటిది ఈ రోజుల్లో చాలా ప్రాముఖ్యత కలిగి ఉందని తెలియపరుస్తున్నది. అలానే ప్రచురణల గురించి తెలుసుకోవాలి. మనం తెలుసుకున్నప్పుడే ఇతరులకు తెలియపరచగలుగుతాము. కాబట్టి అత్యవసరమైనటువంటి అంశంగా పరిగణింపబడుతూ ఉన్నది. చెప్పాను కదా, ప్రస్తుత ప్రపంచం ఈ ప్రసార సాధనాల మీద నడుస్తూ ఉందని. కాబట్టి మనం ఇది అత్యవసరమైనటువంటి విషయంగా గుర్తించాలి. నాకేమీ అక్కర్లేదు, నేను పట్టించుకోను అన్ని కూర్చుంటే అది క్రైస్తవ లక్షణం కాదు. క్రైస్తవ లక్షణం అంటే ఏమిటిది? మరియ మగ్దలేనమ్మకి సందేశం అందగానే ఇది నువ్వు వెళ్ళి నా శిష్యులకు చెప్పు అనగానే ఆమె పరుగులు తీసింది. ఆ రకమైనటువంటి విధానం ఉండాలి. అలానే అక్కడ ఖాళీ సమాధి ఉంది అని మరియ మగ్దలేనమ్మ శిష్యులకు చెప్పినప్పుడు పేతురు యోహానులు వెంటనే పరిగెట్టారు అక్కడికి. అందుచేత అటువంటి పరుగు ఉండాలి, అటువంటి ఉత్సాహం ఉండాలి. సందేశాన్ని ఇతరులకు తెలియపరచాలన్నటువంటి ఆ ఉత్సుకత ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డలో ఉన్నప్పుడే అది నిజమైనటువంటి ప్రచురణ అవుతుంది. ఎందుకంటే మనం ప్రచారం చేసేది పెదవుల మీద నుంచి కాదు, నోటి నుంచి కాదు, గుండె లోతుల్లో నుంచి రావాలి. అంటే విషయాన్ని మనం ఆలకించి అవగాహన చేసుకొని జీర్ణించుకొని దానిని జీవించి అప్పుడు ప్రసారం చేసినట్లయితే ఆ ప్రసారం అన్నటువంటిది, ఆ ప్రచురణ అన్నటువంటిది అద్భుతంగా ఉంటుంది. చదువరులు కానీ వీక్షకులు కానీ చాలా చక్కగా ఆ యొక్క విషయాన్ని వాళ్ళు అందుకుంటారు. కనుక తెలియనటువంటి శ్రీసభ మనల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్నప్పుడు మనము విషయ గ్రహణకు మనం కాస్తంత శ్రద్ధ చూపించి విషయాలను రాబట్టుకోవడానికి, తెలుసుకోవటానికి ఎప్పుడూ కూడాను ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందుకే ఈ దివ్యవాణి వాళ్ళు ఇవన్నీ కూడా ప్రసారం చేస్తూ ఉన్నారు. మీరు కూడా ఎంతో శ్రద్ధగా కూర్చుని ఆలకిస్తూ ఉన్నారు. చాలా సంతోషము. వార్తలను ఎప్పటికప్పుడు ఏమాత్రం జాప్యం లేకుండా అందచేయాలని కూడా తెలియపరుస్తూ ఉన్నది. అంటే ఆలస్యము అమృతం విషం అన్నారు. ఎందుకని అన్నారు? ఇప్పుడు మనం చాలా చక్కనైనటువంటి వంటకాలు ఒక్కొక్కసారి చేసుకుంటాం. వాటిని నిల్వ ఉంచినట్లయితే ఏమవుతుంది? పాడైపోతుంది, తినడానికి పనికిరాదు, రుచిగా ఉండదు, ఎబ్బెట్టుగా ఉంటుంది. అలానే
కొన్ని విషయాలు మనం వెంటనే ప్రసారం చేస్తూ ఉండాలి, వెంటనే ప్రచారం చేస్తూ ఉండాలి, వెంటనే ఇతరులకు తెలియపరుస్తూ ఉండాలి. వాటిని నిల్వ ఉంచకూడదు. నిల్వ ఉంచినట్లయితే ఆ విషయం పాడైపోవచ్చును, అది కాలం దాటిపోవచ్చును. అందుచేత తర్వాత కాలంలో అందించినా సరే ప్రయోజనం ఉండదు. అందుకే ప్రభువు మరియ మగ్దలేనమ్మ ఆదేశించినప్పుడు నీవు నా శిష్యులకు తెలియపరచు అని చెప్పినప్పుడు ఆమె ఇంకా అక్కడ అతన్ని పట్టుకోవాలని, అతనితో ఉండాలని, ఆ యొక్క సన్నివేశంలో ఉండాలని ఆమె చాలా ఆశపడింది. ఎందుకంటే ప్రభువుని అధికంగా ప్రేమించినటువంటి వ్యక్తి ఆమె. ఆయన ప్రభు ఏమంటున్నాడు, నేను తొందరగా నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నీవు కూడా తొందరగా ఆ సందేశాన్ని వెళ్ళి అందించు అన్నటువంటి విషయం అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి దేవుని యొక్క కృప, ఆమె యొక్క ఆ మహిమ అన్నటువంటిది ఇతరులకు తెలియపరచడానికి మనం తొందరపడాలి, సాహసించాలి, మనలో ఆ ఉత్సాహం మనల్ని పరుగులు పెట్టించాలి. అది క్రైస్తవ లక్షణం. ఇప్పుడు మనం చిన్న బ్రేక్ తీసుకుందాము. తర్వాత మళ్ళీ మనం బ్రేక్ తర్వాత కలుసుకొని మరిన్ని విషయాలు ఈ 5వ అంశంలో చూద్దాము.